అయిందా? ఏమే సీతాలు, ఇంకా ఎండబెడుతూ కూర్చున్నావా? సుబ్బులు, ఈ రామలక్ష్మిదే తెలీదండి అమ్మగారు. ఉన్నట్టుండి కనిపించకుండా పోతుంది ఇది. అదిగో రామలక్ష్మి, నీకు నూరేళ్ళ ఆయుష్ ఇవారా? ఏంటమ్మగారు? ఉన్నట్టుండి మీ అయ్యగారు ముహూర్తాలు పెట్టేశారు. నా తల ప్రాణం తోక్కొస్తోంది. పిండి కొట్టించాలి, వడ్లు దంపించాలి, అప్పడాలు వచ్చించాలి, ఊరగాయలు పెట్టించాలి. ఎన్ని పనులు ఇంతవరకు ఒక్క పని కూడా కాలేదంటే నమ్ము. మీరేమి కంగారు పడకండి అమ్మగారు, ఇవన్నీ నేను చిటికలో చేయిస్తాను కదా. అయితే వెళ్ళి తొందరగా మన వాళ్ళందరినీ పిలుచురా. అట్టకి వెళ్ళి కానివ్వండిరా, కానివ్వండి తొందరగా. అక్కమ్మ, చుక్కమ్మ, పెద్దక్క, చిన్నక్క, రంగమ్మ, మంగమ్మ పెళ్లి పేరంటానికి రండి. నేను పద్మ రేపు ఊరు వెళ్తున్నాం. పట్నంలో పద్మ అన్నయ్య నాకు మంచి ఉద్యోగం సంపాదించి పెట్టాడు. కానీ నాకు మాత్రం ఈ ఊరు విడిచి వెళ్ళాలని లేదు లక్ష్మి. అదేంటి మాస్టర్ అలా అంటారు? జీవితంలో పైకొచ్చే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వెళ్లాల్సిందే. క్షేమంగా వెళ్ళిరండి. కానీ మాస్టారు, నాదొక కోరిక తీరుస్తారా? ఏమిటి లక్ష్మి? అమ్మాయి గారిని తొలి కాన్పుకి ఊరే తీసుకురావాలి. నేనే పురుడు పోయాలి. అన్నీ నా చేతుల మీదుగానే జరగాలి. ఏం మాస్టారు? అలాగే లక్ష్మి, అలాగే. సోములు, సామాన్లు జాగ్రత్తగా పెట్టించు. ఆవకాయ చెడీలు అవి ముందు పెట్టించు. దీర్ఘసుమంగళీ భవ. వెళ్ళిస్తానమ్మా. వెళ్ళిరా అమ్మా. వెళ్ళి పండంటి మనం నెత్తుకొనిరా. వస్తాను అన్న. వెళ్ళిరామ్మా. వస్తామండి. వెళ్ళొస్తాం. మంచి. వెళ్ళొస్తాను లక్ష్మి. మంచిది అమ్మాయి గారు. మాస్టారు, అమ్మాయి గారి తొలి కాన్పు నేనే చేయాలి. తప్పకుండా ఈ ఊరు పంపించండి. వారు మర్చిపోయినా మీరైనా జ్ఞాపకం ఉంచుకోండి. ఉంచుకుంటారుగా? తప్పకుండా వెళ్తాను. వెళ్తాను లక్ష్మి. వెళతాను ఏంటి మాస్టారు? వెళ్ళొస్తాను అనండి. వెళ్ళొస్తాను. చిలకమ్మ పాడే, చిలకమ్మ పాడే, చిలకమ్మ పాడే. ఇంటూడవుతాడంట, ఇంకా నా ఇల్లు వాడేనంట. మదిలోని వాడు గదిలోకి వస్తే కన్నీరు రావాలంట. అదే కన్నీరైపోవాలంట. ఇంత ఇదో పెద్ద బాధ. తప్పలాగే అర్ధరాత్రి రావడం కలుపు బాధ. నీకెన్నిసార్లు చెప్పాలి? ఎవరి పడి ఇంటికి రావద్దని. అసలు మనం పనిచేయని సింహాలనే చంద్రకాడ రావాలి. చంద్రకాడ రామలక్ష్మి, మా అయ్యగారి పిల్లలు సినిమాకి వచ్చారు. పురుటి రోజులంట. పాపం ఉన్నట్టుండి నొప్పులు వస్తున్నాయి. నేను అచ్చడికి రమ్మన్నారు అయ్యగారు. ఏమే అర్ధరాత్రి పూట ఒంటరిగా పోతున్నావు?
నేను తోటరానా? నాకేం భయం అక్క, నేను వెళ్ళొస్తాను కానీ బాగా తిండి చెప్పులు చూడు. రారా, తొందరగా 5 ముద్దలు నీకు కొడుకో. నీ పెళ్ళానికి నొప్పులు అన్నారే, ఇప్పుడు అర్థమైంది ఎవరికి నొప్పులో. ఏమయ్యో ఈ కామరాజు, నాకు పురుడు పేడే కాదు, ఏ మాయ రోగానికి ఏం మందు పోయాలో కూడా తెలుసు. తెలుసు గనకే నిన్ను పిలిపించాను. చూడు రామలక్ష్మి, నిన్ను చూసినప్పటి నుంచి నమ్ముతావో లేదో అన్నం సహించిన ఆకలి, టెంపరేచర్ లేని జ్వరం మా చెడ్డ ఇబ్బంది పెట్టేస్తుంది. వాటి గనక నువ్వు సరైన ట్రీట్మెంట్ ఇచ్చావా, నీ సమస్త సదుపాయాలు నేనే చూస్తానని మన వరదయ్య చేత కబురు చేశాను. నీతో మాట్లాడలేదా డీటెయిల్? అలాగా, నాతో మాట మాత్రమేనా చెప్పలేదే. ఆ వెధవ దగ్గర ఉన్న గుణమే ఇది. చెప్పమన్నా చెప్పడు, వద్దన్నది వడవడ వాగేస్తాడు. నిజమే. ఏమయ్యో ఈ కామరాజు, ఇది నీ చోటు, ఇక్కడ ఉండే వాళ్ళందరూ నీ వాళ్ళు. అర్ధరాత్రి నీ అరిచి గీ పెట్టినా ఒక్కళ్ళు కూడా రారు, అవునా? నువ్వు గొప్ప తెలివైందని నిజాన్ని నిమిట్స్ మీద గ్రహించేశావు. ఏదో సెకండ్ నోట్ బారే మరీ మొహమాట పెట్టేస్తుంది. సెకండ్ బారే తప్పదంట. ఇచ్చే మరి నేంట. నీ మొహం మండ, నువ్వొక మగాడివి, నీ బతుకు తగ్గట్టు రోజు ఒక ఆడదా? నీ దిక్కుమాల ప్రపంచంలో నీలాంటి సిగ్గుమాల ఆడాలు ఉంటారే, ఆడ దగ్గర చూపించబోయే నీ షోకులు నాలాంటి ఆడదాని దగ్గర చూపిస్తే ఏ కీర్ కాకీలు ఓడిసి పొట్ల పెట్టేస్తాను, జాగ్రత్త. ఏమయ్యా, నీకు ఇన్నేళ్ళు వచ్చాయే, బాధ్యత ఏమైనా అర్థమైందా? ఆడపిల్ల తండ్రివి కదా. ఓసే, రాత్రి ప్రాణం లేకుండా ఈ చాకరీ అంతా ఎందుకు చేస్తున్నావు అనుకున్నావే? ఎందుకు? ఎందుక మనకి ఇల్లు వాకిళ్ళు బోలు పుట్రలు ఇంకా ఎన్నొస్తాయో. తాగిన మొత్తం ఇంకా వదలలేదు. ఓసే ఎర్రిమగమా, మనం చెప్పేదంతా నిజమే. కొన్నాళ్ళు పోని నీకే తెలుస్తుంది. అవునక్క, బావ చెప్పేది అక్షరాల నిజం. నాలాంటి చెల్లెళ్ళు నీకు మరో ఇద్దరుంటే బావ భూములేం కర్మ, ఈ ఊరే కొనేస్తాడు. ఏం బుర్రా, ఏం తెలివి. ఏమిటి నువ్వు అంటున్నది? ఏముందక్క, టూరింగ్ ట్యాక్స్ కామరాజుకి నన్ను అప్పచెప్పి భూములు కొంటాట బావ. ఏమిటి, నువ్వు ఇంత నీచానికి దిగుతాడతావా? దాపరముంటా కొడక, నువ్వు చేసిన సిగ్గుమాల పనికి మర్యాదట మర్యాద. ఎందుకలా కలుస్తావు? ఇంకో తప్పే ఉంది. నీ చెల్లెలు బతుక్కి కాదు కంటే మంచిగా వస్తాడా? ఏం కూర్చావు? నన్ను కాదని ఎట్ట వదులుతావు చూస్తాగా.